చిత్రం. ఈ మూవీ యొక్క రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. తెలుగులోనే అవైలబుల్‌గా ఉంది. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే 1985లో ఒక అమ్మాయి యొక్క హత్య జరుగుతుంది. సో, ఆ హత్య ఇప్పుడు ప్రెజెంట్ టైమ్ లైన్‌లో బయటపడుతుందనమాట. ఇక ఇంతకు ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేశారు? మన పోలీసులు ఆ హంతకుల్ని పట్టుకున్నారా? లేదా? అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా అనిపించిందంటే పర్వాలేదండి. ఏమంత గొప్ప ఫిల్మ్ అయితే గాదు. అలాగని తీసేసే సినిమా గూడా గాదు. జస్ట్ ఆ అమ్మాయి యొక్క అస్థిపంజరం మాత్రమే దొరుకుతది. ఆ అస్థిపంజరాన్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ జేస్తారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీడింగ్స్ అయితే బానే అనిపిచ్చాయి. అయినా సరే ప్రొసీడింగ్స్ అయితే బావుంటాయి గానీ, కానీ స్లోగా వెళ్తాయండి. కాబట్టి ఈ సినిమాని చూడాలంటే ఖచ్చితంగా పేషెన్స్ అయితే అవసరం. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఒకటే పేస్‌లోనే వెళ్తా ఉంటది. ఇక ఆ ప్రీ క్లైమాక్స్ నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా మారుతది మూవీ. ఇక ఆ తర్వాత మూవీ అయితే ప్రెడిక్టబుల్‌గానే ఉంటదండి. సో, మనకిక మూవీ వెళ్ళే కొద్దీ గూడా ఇక ఇంట్రెస్ట్ అనేది తగ్గుతానే వస్తది. ఇదొక టిపికల్ మలయాళం థ్రిల్లర్. సో, ఈ మలయాళం థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళకు ఈ మూవీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ ఆడియన్స్ గూడా ఒకసారయితే ట్రై జేసేయొచ్చు. ఇదొక యావరేజ్ వన్ అనైతే అనిపిచ్చిందండి. సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంది. బీజీఎం గూడా మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. ఇక పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ గూడా బాగా జేశారు. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2.5 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.